హాయ్ గైస్. హలో సార్. ఈరోజు మన ప్రాజెక్ట్లోకి ఒక కొత్త రిక్రూట్ జాయిన్ అయ్యాడు. లెట్ us కంగ్రాచులేట్ అండ్ వెల్కమ్ హిమ్. ఆతి. ఐఎమ్ చరణ్, ప్రాజెక్ట్ మేనేజర్ హియర్. ఫర్ ది ఫాస్ట్ 8 years ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. హార్డ్ వర్కర్స్కి మంచి గ్రోత్ ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కంపెనీలో చేరిన ప్రతి ఒక్కరిని ఫస్ట్ డే మేము ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ మీ కెరీర్ గ్రోత్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. తప్పకుండా అడగండి సార్. ఇన్ కమింగ్ 5 years వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్? ఈ ఆఫీస్లో మీ మధ్య అయితే డెఫినెట్గా ఉండను. త్వరలో నీ ఉద్యోగం మానేస్తాను. ఏం తీడు? వరల్స్ నన్ను ఉద్యోగంలో తీసేస్తారు. అంతవరకు అయితే ఐమ్ షూర్. ఆ తర్వాత ఏంటో నాకు కూడా తెలియదు. మే కమ్ ఇన్ మ్యామ్? మొన్న మీటింగ్లో మీరు చాలా రెక్లెస్గా మాట్లాడారని మీ మీద కంప్లైంట్ వచ్చింది. నన్ను నువ్వు ఇక్కడ ఇవాళ ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటావు అంటే బహుశా నీ ఆన్సర్ చేసేవాడినేమో. 5 years డౌన్ ది లైన్ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు అంటే నా దగ్గర ఆన్సర్స్ లేవు. ఫ్యూచర్ గురించి ఆలోచించే వీళ్ళ మధ్య బహుశా నేను పని చేయలేనేమో అనిపించింది. అందుకే మానేస్తానని చెప్పాను. హరెల్స్ మీరే నన్ను పీకేస్తారని చెప్పాను. మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగింది మీరు ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేయగలరో లేదో అని కాదు. కమింగ్ 5 yearsలో మీ ఫ్యూచర్ వైజ్ ఎలా చూసుకుంటున్నారు అండ్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారని. కంపెనీ పైకి పాకి ఇక్కడే పాతుకుపోవాలని లేదు నాకు. ఏదో పొట్టకూటి కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను. 5 years అయినా 10 years అయినా నా ఆన్సర్ అదే. ఓకే, యూ మే లీవ్. థ్యాంక్ యూ. బై ద వే, యా, సీనియర్స్తో కొంచెం హంబుల్గా ఉండడం నేర్చుకో. షూర్. ఉద్యోగం అంటే డబ్బులు సంపాదించడం ఒక్కటే కాదనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీకు? నా లైఫ్ గోల్ కూడా అదే. ఈ జాబ్ని నేను ఎత్తుకుంటూ రాలేదు, అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా జర్నీలో ఇదొక పార్ట్ మాత్రమే. దీనికోసం నా లైఫ్ని ఇక్కడ తాకట్టు పెట్టాలని అనుకోలేదు. కాఫీ ఉందా? ఏంటమ్మా? వాట్ ఈస్ దిస్? మై రిజిగ్నేషన్ లెటర్. వాడు నిన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడనమాట. రిజైన్ చేసి ఏం చేస్తా? సింగర్ అవుదాం అనుకుంటున్నాను సార్. అబ్బో, ఏది ఒక పాట పాడు. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో. అమ్మా నాన్న ఏం చేస్తారు నాయనా? ఏదో చిన్న జాబ్ చేస్తుంటారు. అకౌంట్లో ఎంత దుడ్డు ఉందమ్మా? 3000 ఉన్నాయి. చా, 3000? అది అయిపోయినాక ఎలా బతుకుతావు? ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది సార్. మరి జాబ్ లేకపోతే పెళ్లి చేసుకుంటుందా? ఇదిగో ఈ ప్యాషన్లు ఎమోషన్లు బోబెట్టావు. కామ్గా మూసుకొని వెళ్ళి పని చేసుకోపో. ప్రతోడు ఏదో పీకేద్దామని, ఏదేదో సాధిద్దామని. అబ్బో, మన కంపెనీలో 15 members రిజిగ్నేషన్ లెటర్ ఈమెయిల్లో పెట్టారు, తెలుసా? అవునా? నాకు తెలీదు. ఇంత సడన్గా వీళ్ళందరూ ఎందుకు రిజైన్ చేశారని మేనేజర్ ఎంక్వైరీ కమిటీ వేశారు. అండ్ ఇవి ఆ ఎంక్వైరీ రిపోర్ట్. ఓకే. వీళ్ళందరూ రిజైన్ చేయడానికి నువ్వే రీజన్ అని తెలిసింది. ఒక ఎంప్లాయీ కంప్లైంట్ కూడా చేశారు. అయితే నేను జాబ్లో తీసేస్తారా? ఇంత ఇంట్రెస్ట్ లేని వాడివి అసలు జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యావు? జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ దాంతో అటాచ్మెంటే లేదు. ఓకే, ఐ గెట్ ఇట్. నువ్వు అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, దీని వెనకాల రీజన్ ఏంటో నాకు తెలుసు. ఐ డిడ్ అ బ్యాక్గ్రౌండ్ చెక్. బ్యాక్గ్రౌండ్ చెక్కా? ఎస్. ఎందుకు? ఊహ తెలిసే ఏజ్లో ఫాదర్ చనిపోయారు.
కష్టపడి చదివి జాబ్ దొరికే టైంలో రిసెషన్ వల్ల నీకు కావాల్సిన జాబ్ దొరకలేదు. ఆ ట్రయల్స్లో ఉన్నప్పుడు మీ మదర్ చనిపోయారు. నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసింది. ఆ డిస్టర్బెన్స్లో నీ సర్టిఫికేట్స్ నువ్వు చించేసుకున్నావు. ఓకే, ఐ గెట్ ఇట్. ప్రతి ఒక్కరికి లైఫ్స్లో అప్స్ అండ్ డౌన్స్ అంటూ వస్తూ ఉంటాయి. అలా అని చెప్పి నువ్వు పాస్లోనే ఉండి నువ్వు కష్టపెట్టుకోవడం కరెక్ట్ కాదు. నేను ఆ సర్టిఫికేట్స్ ఫ్రస్ట్రేషన్తో కాల్చలేదు, లైఫ్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్తో కాల్చాను. నువ్వు ఈ విషయం ఇంకెవరికైనా చెప్పు, నమ్ముతారేమో, కానీ నాకు మాత్రం చెప్పకు. నాకు నీ గురించి తెలిసినంత వరకు ఇంకెవరికి తెలీదు. నా గురించి అసలు నీకేం తెలుసు? ఎలా తెలుసు? ఏం తెలుసో ఎలా తెలుసో కాదు, ఎందుకు తెలుసో అడుగు, చెప్తా. ఓకే, ఎందుకు తెలుసు? ఒక స్పెషల్ అకేషన్ చూసుకొని ఈ విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అట్లీస్ట్ ఈ విషయం చెప్పాక నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి వస్తావేమో, చూద్దాం. ఐ లవ్ యూ. ఇప్పుడైనా నువ్వు నీ రెస్ట్లెస్నెస్ నుంచి బయటకు వచ్చి లైఫ్ని కొంచెం సీరియస్గా ప్లాన్ చేసుకో. మన లైఫ్ గురించి నేను చూసుకుంటాను. కాఫీ తాగుతాము. సి, ముందుగా నేను మీకు 2 థింగ్స్ క్లియర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను డిప్రెషన్లో లేను. రెండోది, మీరు చెప్పిన ఐ లవ్ యూలో నేను ఐ దగ్గర ఉండిపోయాను, యూ దాకా రాలేదు. దాన్ని తెలుసుకుందామనే, నన్ను నేను కలుసుకుందామని నా తపన. అదే మీరు డిప్రెషన్ అనుకుంటే నేనేం చేయలేను. ఐ ఫీల్ లైక్ యూ డోంట్ ఈవెన్ నో అబౌట్ మీ. ఇప్పుడు అర్థమైంది. వీళ్ళందరికీ ఇలాంటి మాటలు చెప్పే కదా రెసిగ్నేషన్ ఇప్పించావు, కన్ఫ్యూజ్ చేసి. నేను ఎవరిని కన్ఫ్యూజ్ చేయలేదు, అండ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారని కూడా నేను అనుకోను. నువ్వు ఎంత ట్రై చేసినా నేను మాత్రం ఇన్ఫ్లుయెన్స్ కాను. అట్ ద సేమ్ టైం నువ్వు మారి నీ లైఫ్ని సీరియస్గా ప్లాన్ చేసుకునే వరకు నేను వదిలేదు. నాకెందుకో మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. సరే కానీ, ఇంతకీ నా జాబ్ ఉందా పోయిందా? ఈ అపాలజీ లెటర్ మీద సైన్ చేసి మేనేజర్కి వెళ్ళి సారీ చెప్పండి. మీ జాబ్కి ఏం కాకుండా నేను చూసుకుంటాను. అదేంటి, మీతో మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ గాలాడట్లేదు, కాసేపు అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను. హలో అభయ, అపాలజీ లెటర్ ఏం చేశావు? ఇదిగో అపాలజీ లెటర్ సార్. మీకు, మీ కంపెనీకి, అదిగో మీ హెచ్ఆర్కి పెద్ద అపాలజీ సార్. పిచ్చెక్కిందా నీకు? భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్ర నైవేద్యం. లోకాలు, భవభూతి శ్లోకాలు, పరమేష్టి జూకాలు, నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయమాల, రసరాజ్యఢోల, నా ఊళ కేదారగౌళ.